Good morning, my dear students. This is my lecture number 5 on perfect gas laws. Yesterday we had a discussion on gas constant and universal gas constant, and today our topic is doing some problems related to gas constant as well as universal gas constant. So here the first problem: a gas occupies a volume of 0.1 cubic meters, which means the initial volume of gas is 0.1 cubic meters. So initial volume V1 is equal to 0.1 cubic meters at a temperature of 27 degrees centigrade. సో ఇనీషియల్గా వాల్యూమ్ 0.1 క్యూబిక్ మీటర్స్ ఉంది అంటే ఏ టెంపరేచర్ దగ్గర ఉంది అది 27 degrees centigrade. So in the initial temperature T1 is equal to 27, but we are taking always in a kelvins. So 1 degree centigrade ని కెల్విన్స్లో చేంజ్ చేయాలంటే ప్లస్ 273 యాడ్ చేయాలి కాబట్టి 27 degrees centigrade plus 273, which means 300 degrees kelvins. 300 kelvins, and the pressure of 2 bar absolute. So the absolute pressure is 2 bar. So the initial pressure P1 is equal to 2 bar. సో దాన్ని మనం చేంజ్ చేద్దాం అనుకుంటే 2 బార్ని ఇంటూ 10 స్క్వేర్ కింద చేంజ్ చేసుకుంటే అది కిలో పాస్కల్స్లోకి చేంజ్ అవుతుంది. ఓకే, find the final temperature of the gas if it is compressed to a pressure of 12 bar. సో ఇనీషియల్ వాల్యూమ్ 0.1 క్యూబిక్ మీటర్స్ ఉంది కాబట్టి ఇనీషియల్ టెంపరేచర్ 27 degrees centigrade, దాని కెల్విన్స్లో చేంజ్ చేసుకుంటాం. అట్లాగే ప్రెజర్ 2 bar ఉంది, దాని కిలో పాస్కల్స్ అన్న కిలో న్యూటన్ పర్ స్క్వేర్ మీటర్స్ అన్న ఒకటే కాబట్టి ఇంటూ 10 స్క్వేర్ చేసి కిలో పాస్కల్స్లోకి చేంజ్ చేసుకుంటాం. సో ఇనీషియల్ కండిషన్లో ఉన్న ఇనీషియల్ వాల్యూమ్, టెంపరేచర్ యాజ్ వెల్ యాజ్ ప్రెజర్. సో ఆ గివెన్ మాస్ ఆఫ్ గ్యాస్ ఏదైతే ఉందో దాన్ని కంప్రెస్ చేస్తే దాని ఫైనల్ ప్రెజర్ 12 bar కింద రీచ్ అయింది. సో ఫైనల్ ప్రెజర్ ఈజ్ 12 bar. ఓకే, అగైన్ దీన్ని కూడా ఇంటూ 10 స్క్వేర్ చేస్తే కిలో పాస్కల్స్లోకి చేంజ్ అవుతుంది. అండ్ ఆక్యుపైస్ ఎ వాల్యూమ్ ఆఫ్ 0.05 cubic meters. ఓకే, సో ఇనీషియల్గా 0.1 cubic meters ఉంది, ఫైనల్గా 0.05 cubic meters ఉంది కాబట్టి ఫైనల్ వాల్యూమ్ V2 ఈజ్ ఈక్వల్ టు 0.05 cubic meters. సో ఆన్ ఏ హోల్ ఇందులో ఫైండ్ అవుట్ చేయమన్నది ఫైనల్ టెంపరేచర్. సో మనకున్న గ్యాస్ కాన్స్టెంట్ ఈక్వేషన్ PV ఈజ్ ఈక్వల్ టు MRTలో ఇక్కడ R వాల్యూ మనకి గివెన్ వాల్యూస్లో లేదు, అలాగే మాస్ అనేది ఎప్పుడు కూడా 1 kg కాబట్టి నో ప్రాబ్లం. సో డైరెక్ట్లీ మనం దేని కింద తీసుకోవచ్చు, PV/T ఈజ్ ఈక్వల్ టు MR కింద డ్రా చేసుకోవచ్చు. బట్ ఇందులో రెండు కండిషన్స్ ఉన్నాయి, ఇనీషియల్ కండిషన్ 1 అండ్ ఫైనల్ కండిషన్ 2. సో ఈ రెండు కండిషన్స్లోని ఫస్ట్ కండిషన్లో ఉన్న పారామీటర్స్ అన్నీ తీసుకుంటాం, అట్లాగే సెకండ్ కండిషన్లో ఉన్న పారామీటర్స్ అన్నీ తీసుకుంటే ఫైనల్గా వాడు ఫైండ్ అవుట్ చేయమన్నది ఫైనల్ టెంపరేచర్. సో దానికోసం అకార్డింగ్ టు గ్యాస్ కాన్స్టెంట్ ఈక్వేషన్ మన దగ్గర ఉన్న రిలేషన్ P1 V1/T1 ఈజ్ ఈక్వల్ టు P2 V2/T2. ఇది ఎట్లా వచ్చింది అనేది నిన్న లెక్చర్ నెంబర్ 4లో ఒకసారి మీరు ఆ వీడియో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటే తెలుస్తుంది. బట్ బై ద ఈక్వేషన్ ఆఫ్ గ్యాస్ కాన్స్టెంట్ PV is equal to MRT, where M is always 1 kg and R is the gas constant. So PV/T is equal to MR. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని ఫస్ట్ కండిషన్కి అప్లై చేసినప్పుడు P1 V1/T1 is equal to MR, సెకండ్ కండిషన్కి అప్లై చేసినప్పుడు P2 V2/T2 is equal to MR. సో రెండు కండిషన్లు MR కామన్ కాబట్టి మనం ఫైనల్గా P1 V1/T1 is equal to P2 V2/T2 కింద కన్సిడర్ చేసి, సో ఇందులో P1 వాల్యూస్ అన్ని పారామీటర్స్ అన్ని వేరియబుల్స్ ఉన్నాయి ఎక్సెప్ట్ T2. సో T2 వాల్యూని ఒకటి ఫైండ్ అవుట్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ 900 kelvins. సో ఇక్కడ డైరెక్ట్లీ 12 bar 2 bar అంటే బార్స్లోనే దాన్ని సబ్స్టిట్యూట్ చేశాడు. సో మీరు ఇంటూ 10 స్క్వేర్ చేసినా పైన 10 స్క్వేర్ ఉంటుంది, అట్లాగే డినామినేటర్లో కూడా 10 స్క్వేర్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. అంటే యూజువల్గా చేయాల్సిన పని ఏంటంటే మనం ఇప్పుడు ప్రెజర్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు కిలో పాస్కల్స్లోకి చేంజ్ చేసుకోవాలి. ఓకే, and 2 into 10 square into 0.1.
సో ఇందులో 10² పోతుంది కాబట్టి ఎట్లాగో అందుకని 12/2 అని వదిలేశాడు. బట్ మీకు అలవాటు అవ్వడం కోసం ఎప్పుడు కూడా ప్రెజర్స్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు కిలో పాస్కల్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇన్ కేస్ ప్రెజర్ మన రిక్వైర్మెంట్ అంటే డిటర్మైన్ గివెన్ ప్రెజర్ అంటే దాన్ని మనం బార్స్లో చూపించాలి. సో ఫైనల్గా వచ్చేసరికి 900 కెల్విన్స్ వచ్చింది. బట్ టెంపరేచర్ కూడా అంతే, ఇచ్చిన గివెన్ వాల్యూస్ సెంటీగ్రేడ్స్లో ఇస్తాడు. 27 ఇస్తే +273 ఎలా చేసాము, అలాగే ఆన్సర్ 900 కెల్విన్స్లో వచ్చింది. సో డిగ్రీ సెంటీగ్రేడ్లో చేంజ్ చేయాలి అంటే -273. సెంటీగ్రేడ్స్ని కెల్విన్స్లోకి చేంజ్ చేయాలంటే +273, కెల్విన్స్ని సెంటీగ్రేడ్లోకి రావాలంటే -273. సో చేస్తే టోటల్గా 627 డిగ్రీస్ సెంటీగ్రేడ్. సో వాల్యూస్ అన్నీ రెండిట్లోనే సబ్స్టిట్యూట్ చేసుకుంటే రెండు కూడా ఈక్వల్గా వస్తాయి. సో దట్ ఈస్ ప్రాబ్లం నెంబర్ 1. అండ్ నౌ కమింగ్ టు ద పాయింట్, ప్రాబ్లం నెంబర్ 2. See this. సో ఈ పెర్ఫెక్ట్ గ్యాస్ లాస్లో అడిషనల్గా ఒక 2 ఫార్ములాస్ని మనం గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా డెరివేషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, బట్ అది ఈ డెరివేషన్ అనేది మీకు డైరెక్ట్ క్లాసెస్ ఎప్పుడైతే జరుగుతాయో ఆ రోజు చెప్తాను. బట్ ఫిజిక్స్లో కూడా ఉంటుంది. Cp - Cv = R అనే దాన్ని ప్రూవ్ దట్ Cp - Cv = R, ఇట్లా కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. అది ఫర్దర్గా ఉన్న క్లాసెస్లో నేర్చుకుందాం. బట్ దీస్ 2 ఆర్ వెరీ ఇంపార్టెంట్ for doing gas constant problems. One is Cp - Cv = R, Cp/Cv = gamma, where gamma means adiabatic index. సో adiabatic index ఇవన్నీ ఫర్దర్ క్లాసెస్లో ఎట్లా ఉంటుంది కాబట్టి మీరు రెండు జస్ట్ గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు మనం చేసే ప్రాబ్లంకి అవి హెల్ప్ అవుతాయి. సో గివెన్ ప్రాబ్లం చూడండి ఒకసారి. The value of Cp and Cv for a gas are 1.02 kilojoules per kg kelvins and 0.72 kilojoules per kg kelvins respectively. ఇక్కడ సిపిని సివిని స్పెసిఫిక్ హీట్స్ అంటాం. సో సిపి మీన్స్ ఇట్స్ అ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్. సివి మీన్స్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. సో పి ఉంది అంటే అట్ కాన్స్టెంట్ ప్రెజరు, వి ఉంది అంటే అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. సో సిపి అండ్ సివి స్పెసిఫిక్ హీట్స్ అంటే ఏంటి, ఆ హీట్స్కి ఇప్పుడున్న గ్యాస్ కాన్స్టెంట్కి ఈక్వేషన్స్కి ఉన్న రిలేషన్ కానీ లేదా గ్యాస్ లాస్కి ఉన్న రిలేషన్ కానీ ఫర్దర్గా అంటే సెకండ్ లెసన్లో మనం మూవ్ అవుతున్నప్పుడు దాని గురించి ఫుల్ ఫ్లెజ్డ్గా ఉంటుంది. బట్ ఈ పర్టికులర్ ప్రాబ్లం చేస్తున్నప్పుడు మాత్రం వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. సిపి means specific heat at constant pressure. Cv means specific heat at constant volume. So ఈ రెండు వాల్యూస్ ఇచ్చాడు. ఫైండ్ ద డెన్సిటీ ఆఫ్ దిస్ గ్యాస్ at STP and NTP conditions. So STP means standard temperature and pressure, NTP means normal temperature అండ్ ప్రెషర్ అనమాట. సో ఈ రెండు కండిషన్లో మనకు ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటి, డెన్సిటీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. బట్ నేను ఇచ్చిన ఎక్కడ గ్యాస్ కాన్స్టెంట్ ఈక్వేషన్లో కూడా గ్యాస్ కాన్స్టెంట్ ఈక్వేషన్ PV = MRT అనే మనం మెన్షన్ చేసాం తప్ప ఎక్కడ కూడా డెన్సిటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీని తీసుకెళ్ళిపోయాం అనుకోండి, P = M/V × RT అనమాట. సో M/V అంటే ఏంటి, మాస్ బై వాల్యూమ్ అంటే ఇట్స్ ఎ డెన్సిటీ. ఆల్రెడీ ఫిజిక్స్లో మీకు ఉంటుంది ఫార్ములా. ఓకే, ద రేషియో బిట్వీన్ గివెన్ మాస్ అండ్ ద స్పెసిఫిక్ వాల్యూమ్ మీన్స్ డెన్సిటీ. ఓకే, సో స్పెసిఫిక్ వాల్యూమ్, ద రేషియో బిట్వీన్ స్పెసిఫిక్ వాల్యూమ్ టు మాస్ అంటే దాన్ని స్పెసిఫిక్ వెయిట్ అంటాం అనమాట. సో యూజువల్గా మాస్ బై వాల్యూమ్ మీన్స్ డెన్సిటీ. సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, P = ρRT కింద మనం కన్సిడర్ చేయవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇచ్చిన రెండు కండిషన్స్ బట్టి వాడు మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది డెన్సిటీ వాల్యూ అట్ STP కండిషన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, యాజ్ వెల్ యాజ్ NTP కండిషన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో చూద్దాం. సిపి ఇచ్చిన వాల్యూ గివెన్ డేటాలో రాస్తాం, సివి వాల్యూ కూడా గివెన్ డేటాలో రాస్తాం. సో ఈ రెండు వాల్యూస్ నుంచి మనకు వచ్చే వాల్యూ ఏంటి, అకార్డింగ్ టు దిస్ ఈక్వేషన్ Cp - Cv = R కాబట్టి R వాల్యూ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే 0.3 kilojoules per kg కెల్విన్స్లోకి వస్తుంది. మిగిలిన స్పెసిఫిక్ హీట్స్ ఫార్ములా యూనిట్స్ kilojoules per kg కెల్విన్స్. ఓకే, ఆల్రెడీ నిన్న
ఎస్టీపీ కండిషన్ అనేది గ్యాస్ కాన్స్టెంట్ ఈక్వేషన్లో చేయడం జరిగింది. అంటే యూజువల్గా కాన్స్టెంట్స్ ఎప్పుడు కూడా స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ కండిషన్స్లోనే మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే నార్మల్ టెంపరేచర్ అంటే ఎన్టీపీ కండిషన్స్ అంటే నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. సో ఎస్టీపీ కండిషన్స్లో ప్రెషర్ ఎప్పుడు కూడా 101.325 ఉంటుంది. అట్లాగే టెంపరేచర్ ఎప్పుడు కూడా 15 degrees సెంటీగ్రేడ్ ఉంటుంది. అంటే ఆన్ ఏ హోల్ ఒక యావరేజ్గా బయట సరౌండింగ్స్లో లేదా ఒక గ్యాస్ ఒక అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ని కానీ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని కానీ మనం తీసుకుంటే ఇక్కడ 101.325 kN/square meters అన్న 1 bar అన్న ఆల్మోస్ట్ ఒకటే లెక్క. సో అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఈజ్ ఆల్వేస్ 1 bar, బట్ ఇక్కడ 101.325 kN/square meters, వేరేస్ టెంపరేచర్ 15 degrees సెంటీగ్రేడ్. అంటే ఎప్పుడు టెంపరేచర్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి, బట్ ఒక కాన్స్టెంట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా 20 degrees 30 degrees 40 degrees లేదా 15 degrees అట్లా కాన్స్టెంట్గా ఉండడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఆన్ యావరేజ్ అట్లీస్ట్ 32 degrees సెంటీగ్రేడ్ అనుకుంటే దాంట్లో యావరేజ్ వాల్యూని తీసుకుంటే సో అట్మాస్ఫియర్ టెంపరేచర్ ఇస్ 15 degrees సెంటీగ్రేడ్. సో ఆల్రెడీ నేను ఎవరో ఒక క్వశ్చన్ కూడా రైజ్ చేశారు. సో వై వీఆర్ టేకింగ్ ఎస్టీపీ కండిషన్స్, వై వీఆర్ నాట్ టేకింగ్ ఎన్టీపీ కండిషన్స్ అని. అంటే ఎన్టీపీ కండిషన్స్ అంటే ఆ పర్టిక్యులర్ ప్లేస్లో ఉన్న ప్రెషర్ అండ్ టెంపరేచర్ని మనం తీసుకోవాలి. అంటే యూజువల్గా స్టాండర్డ్ కండిషన్స్ ఎప్పుడు కూడా ఒక గివెన్ ఒక ఫిక్స్డ్ పారామీటర్స్ని బేస్ చేసుకొని మనం తీసుకుంటాం. సో అందుకని ఎప్పుడు స్టాండర్డ్ కండిషన్లో ప్రెషర్ ఏమో 101.325 ఉంటుంది, టెంపరేచర్ ఏమో 15 degrees సెంటీగ్రేడ్లో ఉంటుంది. సో దాన్ని కెల్విన్స్లోకి చేంజ్ చేస్తే ఫ్రమ్ ద గ్యాస్ కాన్స్టెంట్ ఈక్వేషన్ PV = MRT ఇక్కడ నేను చేసిందే. సో V నాట్ తీసుకెళ్ళిపోతే M/V × RT అనమాట. సో M/V ప్లేస్లో రో రాసుకోవచ్చు. ఇందులో డెన్సిటీ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి P/R × T. సో అట్ ఎస్టీపీ కండిషన్స్ ఇది మనం ఎస్టీపీ దగ్గర ఫైండ్ అవుట్ చేస్తున్నాం డెన్సిటీని. అట్ ఎస్టీపీ కండిషన్స్ ప్రెషర్ ఎంత 101.325, ఆర్ వాల్యూ ఆల్రెడీ సిపిసివిని బట్టి ఫైండ్ అవుట్ చేసాం, అండ్ T is 288 kelvins అనమాట. సో ఫైండ్ అవుట్ చేస్తే 1.1727 kg/m². సో డెన్సిటీకి ఎందుకు kg/m² ఫార్మ్ యూనిట్స్ అంటే డెన్సిటీ మీన్స్ మాస్ బై వాల్యూమ్. ఇందులో మాస్ని కేజీతో డినోట్, యూనిట్స్ కేజీస్ మాస్కి అండ్ వాల్యూమ్కి ఏమో స్పెసిఫిక్ వాల్యూమ్స్ అండి. అందుకనే డెన్సిటీ 1.1727 kg/m². అట్లాగే ఎన్టీపీ కండిషన్స్ దగ్గర అంటే బోత్ కండిషన్స్ దగ్గర డెన్సిటీ ఎంత ఉంటుంది ఆ పర్టికులర్ గివెన్ మాస్ ఆఫ్ గ్యాస్ కింద ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి ఎట్ ఎన్టీపీ ప్రెషర్ P = 101.325 kN/square. సో అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఈజ్ ఆల్వేస్ సేమ్ ఫర్ ఎనీ కండిషన్స్ వెదర్ యూ ఆర్ టేకింగ్ STP or NTP. సో అండ్ ద టెంపరేచర్ ఈజ్ 0 degrees సెంటీగ్రేడ్. సో నార్మల్ టెంపరేచర్ మీన్స్ వీఆర్ టేకింగ్ న్యూట్రల్, అంటే 0 degrees సెంటీగ్రేడ్ దగ్గర మాత్రమే తీసుకోవాలి ఎన్టీపీ. STP అనేది ఇట్స్ స్టాండర్డైజ్డ్ వాల్యూ అనమాట. సో 0 degrees సెంటీగ్రేడ్ +273 చేస్తే PV = MRT. సేమ్ ఈ పైన ప్రొసీజర్ ఎట్లాగైతే వచ్చిందో అదే ప్రొసీజర్లో ఫాలో అయితే ఎక్కడ ఉన్న డెన్సిటీ వాల్యూ 1.2372 kg/m². ఓకే. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్లో మీరు బాగా ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ STP అండ్ వాట్ ఈజ్ NTP. సో వై యు ఆర్ టేకింగ్ to find out the gas constant or universal gas constant, we are taking always STP conditions, not NTP conditions, because STP are the standardized and universally accepted values of pressure and temperature. సో అందుకనే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అనేది ఒక్కొక్కలా ఉండడానికి ఛాన్స్ లేదు. అట్ ఎనీవేర్, ఎనీ ప్లేస్, ఎనీ పాయింట్, this temperature and this pressure is same for all gases, whereas the NTP it changes with respect to the time and the place and everything అన్నమాట. సో అందుకని ఒక కాన్స్టెంట్ వాల్యూని మనం ఎప్పుడు ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఆల్వేస్ వీఆర్ టేకింగ్ ద వాల్యూస్ ఆఫ్ STP, which means standard temperature and pressure. But in particularly in a given data or in a problem, they are mentioning
to find the density at NTP conditions also. So NTP means normal temperature and pressure. So that is the reason why at NTP, so this is the density. ఓకే, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎస్టీపీ దగ్గర ప్రెజర్ ఎంత, టెంపరేచర్ ఎంత, ఎన్టీపీ దగ్గర ప్రెజర్ ఎంత, టెంపరేచర్ ఎంత. సో బిట్స్లో మల్టిపుల్ ఛాన్సెస్ వచ్చినప్పుడు ఇది బాగా మనకి హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఆల్రెడీ బాయిల్స్లా, చార్ల్స్లా ఫస్ట్ లా అండ్ సెకండ్ లా, దెన్ గ్యాస్ కాన్స్టెంట్ ఈక్వేషన్ అండ్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఈక్వేషన్, దెన్ బాయిల్స్లో ఏమైనా ఒక ప్రాబ్లం, చార్లెస్లో ఏమైనా ఒక ప్రాబ్లం, అండ్ గ్యాస్ కాన్స్టెంట్ అండ్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అనేది ఇప్పుడు ఇందులో ప్రస్తుతం చేసిన 2 ప్రాబ్లమ్స్లో ఎక్కడ రాలేదు. బట్ ఫర్దర్గా ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి రేపు చేద్దాం. సో ఫస్ట్ ఈ 2 ప్రాబ్లమ్స్ని మీరు నీట్గా ఒకసారి మీ నోట్బుక్లో, రఫ్ బుక్లో ఎక్కడో ఫేర్ చేసి చూసుకొని దెన్ అప్పుడు మళ్ళీ దాని నోట్బుక్లోకి ఫేర్ చేయండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ we are taking attendance of the students. సో నేను యూట్యూబ్ లింక్ ప్లేస్ చేసినా సరే కానీ అట్లీస్ట్ ఒక రోజులో ఒక 1 or 2 ఫ్యాకల్టీస్ డైరెక్ట్గా జూమ్ యాప్లో కానీ, ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్ యాప్లో కానీ క్లాస్ చెప్తున్నప్పుడు, సో వాళ్ళు తీసుకునే అటెండెన్స్ని నేను ఆల్మోస్ట్ ఆ రోజు మొత్తం కన్సిడర్ చేసి పీరియడ్ వైజ్ అటెండెన్స్ కింద రోజుకి 4 క్లాసెస్ ఉంటే 4, 5 క్లాసెస్ ఉంటే 5 తీసుకుంటున్నాను. And this month 21st onwards, most probably the college will be open and the classwork will be continuous as it is. పాస్ట్లో ఎట్లాగైతే క్లాస్ రూమ్ వర్క్ జరిగిందో సేమ్ అట్లాగే జరగడానికి మ్యాక్సిమం ఛాన్స్ ఉంది, ఐ హోప్. సో ఎవరు మిస్ చేయకండి అండ్ బంక్ కొట్టకండి, ఒకసారి అది తరోగా చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.